హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఎల్లమతండ విలేజ్ లో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అనంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అనంటే మామూలు విషయం కాదు కదా, పెద్ద పండుగలాగే జరుగుతుంది. వీడియోలో కలిపోవడానికి ముందు అందరూ జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు, ఎందుకంటే మీకు ఇక్కడే కనిపిస్తుంది కదా, విగ్రహ బయటనే ఉంది. ఇంకా గర్భగుడిలో ఇంకా విగ్రహ ప్రతిష్టాపనకి ఇంకా టైం ఉంది, ఎందుకంటే గుడి ఇంకా కంప్లీట్ కాలేదు. బట్ మరి ఏంటి ఈవెంట్ అనేదని మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. ఇదేంటి అని అంటే గుడి కన్స్ట్రక్షన్ కోసము ఇక్కడ మనీ అందరి నుంచి కలెక్ట్ చేసుకొని పర్టికులర్గా ఒక ఫిగర్ అయితే అవుతుంది కదా, అది ఏంటి అసలు ఒక్కొక్కరు ఎంతమంది ఎంతెంత ఇస్తున్నారు ప్రతి ఒక్కటి క్లియర్గా లెక్కలు రాసుకొని ఇంకా ఎవరెంత ఇస్తున్నారు అనేది వాళ్ళు పేర్లు నోట్ చేసుకొని అలా అక్కడ అందరికీ తెలిసేలాగా చదువుతున్నారనమాట. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలిసింది. బట్ ఇది చాలా మంచి విషయం కదా, అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకంటే గుడి కంప్లీట్ అవ్వడానికి ఎంత అమౌంట్ అవుతుంది, దానికోసం ఎవరు ఎన్నెన్ని ఇస్తున్నారు అనేసి వాళ్ళు అక్కడ అందరికీ తెలిసేలాగా చేస్తున్నారు అనంటే నిజంగా మంచి విషయమే కదా. ఎందుకంటే అలా చేసినప్పుడు ప్రతి ఒక్కటి అందరికీ క్లియర్గా అర్థమవుతుంది, అందరికీ తెలుస్తుంది ఏంటి ఏం జరుగుతుంది, ఎక్కడ ఎంత స్పెండ్ చేస్తున్నారు అనేసి. అందరికీ తెలియడం ఎందుకు ఇంపార్టెంట్ అని అన్నాను అనంటే ఇక్కడ గుడికి కానీ ఎక్కడైనా సరే ఒక రూపాయి మనం స్పెండ్ చేస్తున్నామో లేదంటే సమర్పిస్తున్నామని అంటే అది మనీ లాగా కన్సిడర్ చేయొద్దు. అది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది ఆ స్టోరీ, ఆ రూపాయి వాళ్ళు సమర్పించే దాని వెనకాల ఉండే స్టోరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్టికులర్గా అది అర్థమవుతుంది. సో దాని వెనకాల చాలా డెప్త్ స్టోరీయే ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు సమర్పిస్తున్నారు ఇస్తున్నారు అని అంటే దాన్ని వాళ్ళ హార్డ్ వర్క్ని వాళ్ళు ఇక్కడ పెట్టేశారు అనేసి అనుకోవాలి, గుడి కోసం ఇచ్చారు అనేసి అనుకోవాలి. అండ్ అలా ఇచ్చే వాళ్ళకి దేవుడు ఇంకా ఇంకా బ్లెస్ చేస్తాడు. ట్రస్ట్ మీ, నాకు ఇలాంటి వాటి మీద చాలా నమ్మకం అనిపిస్తుంది. మరి మీకు నిజమో అబద్ధమో నాకు తెలీదు, కానీ నేనైతే ఒక విషయం విన్నాను అనమాట. ఇది గవర్నమెంట్ అఫిలియేషన్ లాగా అవుతుంది లేదంటే కంప్లీట్గా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో వెళ్ళిపోతుంది అనేసి అన్నారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీకు ఎవరికైనా ఈ వీడియో చూసే వాళ్ళకి తెలిసినుంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. బికాస్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఊరు వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఆ మనీని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈ గుడి విలేజ్ వాళ్ళకి సంబంధించినట్టు అనుకున్నారు అన్నట్టు నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ విషయం క్లియర్గా తెలిసినట్లయితే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చదివిన ప్రతి మనిషికి ఈ గుడి గురించి అయితే ఒక క్లారిటీ వస్తుంది కదా, అసలు ఏం జరుగుతుంది అనేది. బోడకొండ విలేజ్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముందు, గుడి కట్టడానికి ముందు నుంచి ఈ గుడి ఉందన్నమాట. అంత పురాతనమైన గుడి, అంత పురాతనమైన టెంపుల్, అంత పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్కి చిన్నప్పటి నుండి వాళ్ళు డే టు డే లైఫ్లో అన్ని కార్యాలను ఎలా అయితే చేస్తారో అలానే శనివారం రోజు గుడికి వెళ్ళడం కూడా అలానే అలవాటు చేసుకున్నారు. టైం గడిచే కొద్దీ మనుషులు ఎవాల్వ్ అయ్యే కొద్దీ ఇంకా ఎవరికి వాళ్ళకే తెలిసొచ్చి ఎవరి ఊళ్ళలో వాళ్ళు టెంపుల్స్ని అయితే నిర్మించేసుకున్నారు ఇప్పుడు. బట్ అప్పట్లో గుడికి వెళ్ళాలి అని అంటే ఇది మాత్రమే ఉండేది, ఇక్కడికి మాత్రమే వచ్చేవాళ్ళు. గుడి ముందే మెయిన్ రోడ్ ఉంటుంది, అక్కడ నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. అండ్ గుడి వెనకాలంతా కూడా కొండలు చెట్లు అలా ఉంటాయి, అదే అడవి ప్రాంతం లాగా ఉంటుంది. మరి అంత భయంకరమైనది అయితే కాదు. కాకపోతే ఇది డ్రోన్ వ్యూలో నుంచి మీరు చూసారంటే నిజంగా ప్రకృతి వడిలో దేవుడు పడుకున్నట్టుగానే ఉంటాడు, చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పాను కదా ఇక్కడ ఆ లెక్కలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం జరిగింది, పూజ జరిగింది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అన్నం తినేసి
చేసిన తర్వాత ఇక్కడైతే ఉయ్యాలలు ఊగడానికైతే వచ్చాము మేము. నేను మా సిస్టర్తో వచ్చాను కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ ఉయ్యాలలు ఊగారు. అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వేర్లు మర్రి చెట్టుకి ఉండే వేర్లు బయట పైన నుంచి వస్తాయి కదా, వాటిని ఉయ్యాలలాగా కట్టేసి వాటితోనే ఊగుతున్నారు. చాలా బాగుండింది. ఇంకా ఆ వేర్లు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అని అంటే ఎంతమంది ఎంత బరువుతోని ఉన్నా సరే వాళ్ళు ఊగుతుంటే వాటికి ఏం అవ్వట్లేదు. కానీ అప్పుడే అర్థం చేసుకోవాలి అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేసి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలాంటి ఉయ్యాలలు ఊగినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. గుడి కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే ఇంకా అవుతూనే ఉన్నాయి. ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు, కానీ అయిన తర్వాత మాత్రం మన ఛానల్లో డెఫినెట్గా మళ్ళీ వీడియో వస్తుంది. ఇప్పటికైతే ఇంతే అనమాట. ఇక్కడ మీరు ఇంకో విషయం ఏం గమనించారో నాకు తెలియదు, కానీ నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు గుడి గురించి కానీ ఏదైనా ఊర్లో పండుగలు ఉంటే కానీ ఊరంతా కూడా ఒకే కుటుంబం అన్నట్టు అయిపోతారు. ఎన్నో ఫ్యామిలీస్ ఉండొచ్చు, బట్ అలా పండుగలు జరిగేటప్పుడు అయితే మొత్తం అంతా కూడా ఒకే ఫ్యామిలీ లాగా అయిపోతారు. చూడండి, అసలు ఆ వైబే వేరే ఉంటుంది కదా. అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే కలిసి ఉండటం ఎవరికి నచ్చదు చెప్పండి. గుడి దగ్గర పూజలు, ప్రార్థనలు, అనౌన్స్మెంట్స్, అన్నదానాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బావోజీని ఇలా ఊరేగింపుకైతే తీసుకొచ్చారనమాట. ఇక్కడ పూనకాలు వస్తున్న మనిషిని మీరు చూస్తున్నారు కదా, ఆయనే గుడి బావోజీ అనమాట. ఇక్కడ ఊరేగింపుకు తీసుకొచ్చినప్పుడు ఇలా మా దాంట్లో అయితే వాటర్ పోసి కాళ్ళకి దండం పెట్టుకొని అయితే వెళ్తారనమాట. ఇది అంటే ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. నాకు తెలియాలి అని అంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రియా కాలురామ్. Thank you so much for watching.